ఓం నమో విఘ్నేశ్వరాయ. నమ్ముకున్న భక్తులకి కొంగు బంగారంగా వెలిసి ఉన్న శ్రీ ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయం గురించిన సమాచారం ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను. హైదరాబాద్ నుండి 146 కిలోమీటర్లు, మెదక్ పట్టణం నుండి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో నాగసంపల్లి గ్రామంలో ఉన్న ఈ దేవాలయం గురించిన పూర్తి సమాచారం కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చివరి వరకు చూడండి. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం పచ్చని అడవి లోపల సహజ రాతి నిర్మాణాల మధ్య సుమారు 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత శక్తివంతమైన మరియు ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారిని వనదుర్గ అమ్మవారు అని కొలుస్తారు. నల్ల సరప రాతితో చెక్కి కొట్టొచ్చినట్టుండే రూపంతో అమ్మవారు దర్శనమిస్తారు. ఆలయ చరిత్రను చూస్తే ద్వాపర యుగాంతంలో పరీక్షిత్తు మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు. రాజకుమారుడైన జయమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమొందించాలని సర్పయాగం తలపెట్టాడు. యజ్ఞగుండాలు నిర్మింపజేసి సప్తమహర్షులైన జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమి, భరద్వాజ ఋషులతో ఈ యాగం నిర్వహిస్తాడు. యజ్ఞ ఫలితంగా సర్పజాతులన్నీ సర్పయాగానికి ఆహుతి అవుతుండటంతో వాటికి పుణ్యలోకాలు కల్పించడం కోసం గరుత్మంతుడు గంగను ఇక్కడ తీసుకొచ్చాడని అంటారు. ఇక్కడి నదిని గరుడ గంగ అని కూడా పిలుస్తుంటారు. యజ్ఞస్థలికి రాగానే నది 7 పాయలుగా చీలి ప్రవహించిందట. ఈ 7 పాయలలో ఒక పాయ సర్పయాగ యజ్ఞగుండాలను ముంచుతూ రాతి గుహలో వెలిసిన శ్రీ వనదుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట. 7 మహారుషులతో యజ్ఞం చేయడం, గంగాదేవి 7 పాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఈ క్షేత్రానికి ఏడుపాయల అనే పేరు వచ్చింది. ప్రతిరోజు జరిగే నిత్య పూజలే కాకుండా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సమయంలో 3 రోజుల పాటు అత్యంత వైభవంగా వార్షిక ఉత్సవాలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుండి ఏటా లక్షలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని దర్శించుకొని ఆ అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలవుతుంటారు. అత్యంత శక్తివంతమైన ఈ అమ్మవారి దర్శన భాగ్యం ఈరోజు మనకు కలిగింది. మరిన్ని వివరాలు ఈ దేవాలయ పూజారి గారి ద్వారా తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. భక్తాని బృందాని సలక్షణాశాః సంపూర్ణగతిర్ మహిషాసనాం శివః మంజీరనీరస్వర ఘోషదీప్తాం వనదుర్గమాంబాం శరణం ప్రపద్యే. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఏడుపాయలు. మంజీరా నది ఇక్కడ 7 పాయలుగా చీలి కొండ రాళ్ల మధ్య, గుట్టల మధ్య, పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా మాత. భారతదేశంలోనే 2వ వనదుర్గగా ప్రసిద్ధి చెందినటువంటి ఏడుపాయల వనదుర్గా మాత ఎంతో ప్రసిద్ధిగాంచినది. ఈ యొక్క జనమేజయుడు ఇక్కడ సర్పయాగం చేసిండు. ఈ యొక్క సర్పయాగం ఆర్పడం కోసం ఎందరో ఋషులు తపస్సు చేయడం వల్ల మంజీరా నది 7 పాయలుగా చీలి అమ్మవారి ముందు భాగంలో 3 పాయలు, అమ్మవారి వెనకాల 4 పాయలు ప్రవహించి పూర్ణాహుతి కాకముందు ఆ యొక్క యాగాన్ని ఆర్పేస్తుంది. అలాంటి సమయం లోపల అమ్మవారు స్వయంభూగా వెలిసింది. ఈ యొక్క వనదుర్గా మాత దేవస్థానం లోపల మహాశివరాత్రి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంచుమించుగా 10 లక్షలకు పైగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను కూడా అదేవిధంగా నాగామావాస్య రోజున అమ్మవారికి విశేషంగా ఇక్కడ మంజీరా నది పాయలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. వచ్చేటువంటి భక్తులకు కూడా ఇలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు. ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, ధర్మానికి లోపలే సకల కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. వనదుర్గా మాతాకి జై. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన నలుగురికి షేర్ చేసి నన్ను ప్రోత్సహిస్తున్న
మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ అందరికీ త్వరలో శ్రీ వనదుర్గ అమ్మవారి దర్శనం మరియు కృపా కటాక్షాలు దక్కాలని మనస్ఫూర్తిగా ఆ జగన్మాతను వేడుకుంటూ మీ శ్రీనివాస్.